మనతో పాటు అయితే బీఆర్ఎస్ లీడర్ కవితక్క గారు ఉన్నారు. మరి అక్క ఆధ్వర్యంలో ఈ రోజు అయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే జరుగుతుంది. అది కూడా ఎందుకు అని అంటే ఈరోజు కేటీఆర్ గారి 50th బర్త్డే సెలబ్రేషన్స్ కనుక అక్క మానవ సేవే మాధవ సేవ అనే గుర్తించి అసలుకి ప్రతి మనిషిలోని సహాయం చేయాలి, ఈ బ్లడ్ రక్తదానం చేసి ఎవరికైనా సరే ఆపదలలో ఉన్న వారికి ఆదుకునేది రక్తదానం అని అక్క ఈ రోజు అయితే ఆ కార్యక్రమం చేశారు. మరి అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే అక్క, ఈ రోజు కేటీఆర్ గారు 50th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మీరు అయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే జరుపుతున్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఎందుకు జరపాలని వచ్చింది? అసలు ఎప్పుడు మాగంటి గోపీనాథ్ గారు కేటీఆర్ అన్న బర్త్డేకి కంపల్సరీ బ్లడ్ క్యాంపెయినింగ్ పెడుతుండే, అలా ఆశయాన్ని నెరవేర్చాలని నేను చేశాను. పబ్లిక్ మన మెయిన్ క్యాన్సర్ పేషెంట్స్ కి బ్లడ్ కావాలని నేను ఇచ్చేసాను. దానికి మన ప్రజలకు ఒక సేవా కార్యక్రమంగా ఇది చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ రోజు ఈ క్యాంపెయినింగ్ కి ఏ టైం వరకు ఉంటది, మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఎలా ఉండబోతుంది? అసలు ఇక్కడ 10 to 4 o'clock వరకు పెట్టామండి. మనము ప్రజల పేపర్ యాడ్ ఇచ్చాము, ప్రజలకు అందరికి చెప్పాము. సర్కిల్లో అందరూ వస్తూ బ్లడ్ ఇస్తున్నారు. మన పూర్తిగా సంపూర్తిగా చేస్తామని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఈ రోజు అయితే కేటీఆర్ గారు కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు, నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ ఏమి జరుపుకోవద్దు, హోర్డింగ్స్ కూడా ఎక్కడ వేయదు, బ్యానర్స్ కానీ ఎక్కడ కానీ చేసుకోవద్దు అని కూడా కేటీఆర్ గారు చెప్పారు. మరి కేటీఆర్ గారు అలా చెప్పడానికి గల కారణం ఏంటో చెప్తారా సార్ ఒకసారి? కేటీఆర్ అన్న స్టూడెంట్స్ కి చాలా అన్యాయం జరుగుతుంది, అదన్న కోసమని కేటీఆర్ అన్న నేను సెలబ్రేషన్ చేసుకోను, 58th బర్త్డే అయినా నేను చేసుకోనని కండాగా ఉన్నాడు. ఏదైనా పట్టుదలతోని సాధించాలి. మనం సేవ ప్రజల కోసమని ఇది చేస్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ అన్న బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్కరూ సెలబ్రేషన్ చేసుకుంటారు. మనము ఆ స్టూడెంట్స్ అందరూ అంతా గొడవ పెడుతున్నారు, మనం ఎవరు స్పందించట్లేదు, నరేంద్ర మోడీ అసలు స్పందించట్లేదు. మనం కూడా ఈ బర్త్డేలు చేసుకుంటే మనకు కూడా ఇది ఉండదు. ప్రజల కోసం మనం ఉన్నాము, ప్రజల కోసమే చేయాలని అనుకుంటున్నారు. అంటే మీరు ఇది చెప్పొచ్చు అన్నట్టు, మాగంటి గోపీనాథ్ గారిని అయితే ఫాలో అవ్వకుంటే ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా చేసుకుంటున్నాను కూడా చెప్పుకోవచ్చు. అవునండి. అక్కడ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ కాన్స్టిట్యుయెన్సీ లో, ఇక్కడ యూసఫ్ కూడా కాన్స్టిట్యుయెన్సీ లో ఎలా ఉంది అసలు ప్రస్తుతం పరిపాలన? శ్రీనగర్ కాలనీలో అందరికి కనువిప్పు అయిందండి. కాంగ్రెస్ ఎలా పాలిస్తుందో మనకు కూడా ఇప్పుడు అందరికీ తెలిసిందే. మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏవీ లేవు, అన్ని కరెక్ట్ గా జరిగినాయి. కాలేజ్ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి ఏది ఇది కాకుండా ఇచ్చేసారు కేసీఆర్ గారు. మన కేటీఆర్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాలా మంచిగా ఇచ్చేసారు. ఈరోజు ఎక్కడ చూసినా సరే కానీ ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే స్పెషల్ ప్రతి ఒక్క బీఆర్ఎస్ లీడర్ కానీ, ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ, అంటే ఆ కార్పొరేటర్స్ కానీ, ఏ ఏరియాకి వాళ్ళు మేయర్స్ కానీ, ఎక్స్ మేయర్స్ కానీ, ఎక్కడ నియోజకవర్గంలో అక్కడ వాళ్ళు జస్ట్ స్టూడెంట్స్ ని కాన్సన్ట్రేషన్ పెట్టారు. అంటే గిఫ్ట్ స్మైల్ అని, బ్యాగ్స్ పంపిణీ, ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్, చాలా మంది స్టూడెంట్స్ కి ఎందుకు అసలు స్టూడెంట్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈసారి. మనకు స్టూడెంట్ కి అన్యాయం జరుగుతుంది. మన భవిష్యత్తు స్టూడెంట్స్ కదండి, మన తర్వాత తరంగా ఎవరు ఉంటారు? పిల్లలే కదా. స్ఫూర్తి కోసం మనం ఇది చేస్తున్నాం. మనతో పాటు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ లీడర్ వినయ్ అన్న ఉన్నారు. మరి అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ఈ రోజు అయితే మరి మీ ఆధ్వర్యంలో, వినయ్ గారు ఇంకా కవితక్క గారి ఆధ్వర్యంలో మరి బ్లడ్ డొనేషన్ క్యాంపెయినింగ్ అయితే జరుగుతుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది అసలు ఇక్కడ? చాలా మంచి అనిపిస్తుంది అండి. ప్రజలు మామూలుగా పేపర్లు పాంఫ్లెట్ ఇన్సర్ట్ చేసినాము, అది చూసుకొని చాలా మంది స్వచ్ఛందంగా వచ్చారు. అందరిగా చెక్అవుట్ అని చేస్తున్నారు. ఎవరైతే చూస్తారో డాక్టర్ ఇక్కడ వాళ్ళని పంపిస్తున్నారు. బాగానే అవుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయినింగ్ చెయ్యాలనే ఆలోచన ముందుగా ఎవరికి వచ్చింది? మేడం గారికి, మీకు? అసలు మా మిస్సెస్ అన్నదండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ గోపీనాథ్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో చేస్తూ ఉంటారు. అదే మనం కూడా చేద్దామని సరే అని కలిసి చేస్తున్నాం. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి మరి ఎలాంటి ఉంది అన్నట్టు, అంటే ప్రజల ద్వారా కానీ మరి మీరు ఈ బ్లడ్ డొనేషన్ జరిగినాక ఎవరికి ఏ హాస్పిటల్ కి ఇవ్వబోతున్నారు? అసలు ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ కి ఇస్తున్నాం అండి. డైరెక్ట్ వాళ్ళకి వెళ్తుంది. అంతేనా? అంటే ఎందుకు క్యాన్సర్ హాస్పిటల్ కి అలాంటి ఫస్ట్ ముందు వచ్చింది ఆలోచన? రిక్వైర్మెంట్ ఉన్నదని అడిగితేనే మేము దానికి తెలుసుకుని దాన్ని మేము ఇది చేసినాం. అన్న కేటీఆర్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ వేరే విధంగా చాలా మంది స్టూడెంట్స్ కోసం యూజ్ చేస్తున్నారు. మీరు బ్లడ్ డొనేషన్ క్యాంపెయినింగ్ అనేది ఎందుకు అన్నట్టు ఆలోచన? మేము మామూలుగా అనుకున్నాము, అంతలోనే
మేము అనుకున్నాం అంతలోనే మనము బర్త్డే వచ్చింది, ఆ సందర్భంగా మనము ఇది చేసినాం. అన్న ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలో ఎలా ఉందన్న ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇది బీఆర్ఎస్ పుంజుకుందండి, మంచి అందరూ మంచి స్పందన ఉంది. బీఆర్ఎస్ మళ్ళా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు ఇక్కడ. అంటే కేసీఆర్ గారి పరిపాలన ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారే మనకు సీఎం గా నిలబడతారు 2028లో. సీఎం రేవంత్ రెడ్డి గారు 32 వరకు ఉంటారని అనుకుంటే ఆయన 42 కాదు 50 ఏళ్ల వరకైనా ఉంటారు. మనం ప్రజలలో ఎట్లా ఉందో స్పందన మనం ఆలోచించుకోవాలి అంతే. అన్న ఈ రోజు అయితే నీట్ పేపర్ లీక్ గురించి అయితే కేటీఆర్ గారు అయితే మరి ధర్నా చౌకడికి బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో వస్తున్నారు. మరి పేపర్ లీకేజ్ గురించి మీరేం చెప్పబోతున్నారు అసలు దాని గురించి? అదే పేపర్ లీకేజ్ జరిగింది, అది ఏమీ స్పందిస్తలేరనేసి ఆ విషయంలోనే ధర్నాలు అవుతున్నాయి. మొత్తం ఇండియా మొత్తం అవుతున్నాయి కదా. మన పిల్లల్లో చాలా కష్టపడతారండి. ఆ పేపర్ లీకేజ్ వల్ల పిల్లలకు భవిష్యత్ అంతా ఖరాబ్ అవుతుంది. మళ్ళీ 1 సంవత్సరం వరకు వెయిట్ చేసుకుంటూ ఉండాలంటే ఉండలేరు కదా. పేపర్ లీకేజ్ వల్ల రాజీనామా చేయమని అడుగుతున్నారు పిల్లలు. అడిగినప్పుడు దాని గురించి స్పందించాలి నరేంద్ర మోడీ గారు. అసలు దేని గురించి స్పందించట్లేదు. ప్రస్తుతం అయితే మన వెంగళరావు నగర్ ఎక్స్ కార్పొరేటర్ అయిన దేదీపీరావు గారు ఉన్నారు. మరి అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. అక్క ముందుగా కేటీఆర్ గారికి 50th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే విషెస్ తెలుపుతూ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం అక్క. అంటే ఈరోజు అయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే కవితక్క గారు కండక్ట్ చేశారు. అసలు ఎందుకు ఈ రోజు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనుకున్నారు? అసలు ముందుగా 50వ జన్మదినం జరుపుకుంటున్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గం తరఫు నుంచి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీకు తెలుసు, గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంతా కూడా మేము చేస్తూ ఉండేవాళ్ళము. ఈ సేవా కార్యక్రమాలు ఇప్పుడు కాదు, ప్రతి ఒక్క సంవత్సరం కూడా కేటీఆర్ గారి బర్త్డే కావచ్చు, ఎవరైనా మాగంటి గోపీనాథ్ గారి బర్త్డే కావచ్చు, ఎవరి బర్త్డే అయినా కూడా మేము ఇట్లా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కేసీఆర్ గారి జన్మదినం కావచ్చు, అట్లానే సేవా కార్యక్రమాలు నిరంతరం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేస్తున్నాం. ఆ సందర్భంగానే వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కేటీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది, సేవా కార్యక్రమాలే చేయండి. ఎందుకంటే యువత, యావత్ భారతదేశంలో యువత ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు, రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకోను, ఏమైనా ఉంటే సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి పిలుపునివ్వడం కూడా జరిగింది. అది పురస్కరించుకొని ఇక్కడ శ్రీనగర్ కాలనీలో కవిత గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. అలాగే స్టేట్ హోమ్ లో ఇప్పుడే మేము పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేపించి వాళ్ళకి కావాల్సిన బెడ్షీట్స్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేసి ఇప్పుడే ఇక్కడ రావడం జరిగింది. అలాగే షేక్పేట్ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు ప్రదీప్ గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క డివిజన్ లో మాకు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అలాగే కార్పొరేటర్లు, ఇప్పుడు యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారు కానీ మెయిన్ కానీ అందరం కూడా పాల్గొని అందరం కూడా యాక్టివ్ గా పబ్లిక్ లో ఉంటూ పబ్లిక్ సేవ అని అందిస్తూ అలానే ఈ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాగంటి గోపీనాథ్ తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు? మీరే చూస్తున్నారు కదండి, మొత్తము కొంచెం అయోమయంగా ఉంది. ఎందుకంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలు వారి మాగంటి గోపీనాథ్ గారి హయాంలో జరిగిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రజలకు అందిన సంక్షేమం కానీ, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందిన సంక్షేమం కానీ ఇప్పుడు ఎవరికి అందట్లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పాలు అవుతున్నారు. రెగ్యులర్ గా కూడా ఇప్పుడు కూడా ప్రెసెంట్ మీరు చూస్తుంటే SIR కార్యక్రమం జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే, BLS గా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే ప్రజల్లో, క్షేత్రస్థాయిలో ప్రజల్లో మధ్యలో ఉంటూ వారి సమస్యలు కానీ వాళ్ళకి డౌట్స్ కానీ నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి మీకు ప్రజల్లో కూడా అది అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరైతే రీసెంట్ గా గెలిచిన బై ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు మమ్మల్ని చూడట్లేదు అనేది కూడా ప్రజల్లో వినిపిస్తూ ఉంది. కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు, యావత్ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ సస్యశ్యామలంగా రాష్ట్రం నడుస్తుంది, ముందుకు నడుస్తుంది. మనం ఏదైతే కోరుకున్నామో తెలంగాణ రాష్ట్రాన్ని, ఏది కావాలని తెచ్చుకున్నామో అది మళ్ళీ కోల్పోయి
కోల్పోతున్నాం అన్న భయం మళ్ళీ ప్రజల్లో ఆందోళన కనిపిస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్ గా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారని మా నమ్మకం. అయితే మొన్ననైతే సోషల్ మీడియాలోనైతే ఒకటి వీడియోనైతే వైరల్ అవుతుంది. ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనైతే రోడ్లు బాగాలేవు, వచ్చిన మంత్రి అయితే అసలు వచ్చిన ఎమ్మెల్యేనైతే ఏం చేయట్లేదు, మళ్ళీ ఎవరైనా మంచిగా వ్యక్తి రావాలి మాకు ఎమ్మెల్యే, అప్పుడే మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని కూడా ఒక వైరల్ అవుతుంది ఆ వీడియో. మరి దాని గురించి ఏం చెప్తారు? డెఫినెట్ గా అండి, ఇక్కడ చెప్తున్నా కదా, ప్రతి రోడ్డు, ప్రతి ఒక్క సివరేజ్ సిస్టమ్, ప్రతి ఒక్క వాటర్, నీటి సమస్య 10 సంవత్సరాల క్రితం ఏదైతే బిందులు పట్టుకొని మనం నీళ్ల కోసం కొట్లాడే వాళ్ళము, చెప్తున్నా కదా, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మనం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చాం. అదే నీళ్లు కోసం మళ్ళీ ఈ రోజు ప్రజలు ఆందోళన పడుతూ ఉన్నారు. అదే నియామకాలు ఏదైతే జాబ్స్ కోసం మన తెలంగాణ బిడ్డలకి జాబ్స్ రావాలని చెప్పి మనం ఎదురు చూస్తున్నాం. ఆ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని తెలిసి కూడా ఈ రోజు 2 లక్షలు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. మొన్ననే యువకులందరితో కూడా ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు అదే కార్యక్రమానికి మళ్ళీ మేము పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు మేము అలానే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి యావత్ భారత్ ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ కోసం అని చెప్పి భారతదేశం మొత్తం అంతా ఢిల్లీలో జరిగిన ఏదైతే అగాత్యం యువకుల పైన, మెయిన్ గా యూత్ పైన, యంగ్స్టర్స్ పైన జరిగే అగాత్యం, అసలు మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామా, ఎక్కడ బ్రతుకుతున్నామా అనేది కూడా అర్థం అవ్వట్లేదు. మనం ఏదైతే డెమోక్రటిక్ ఇండియా అని గర్వంగా చెప్పుకుంటామో అదే డెమోక్రసీని మనం కోల్పోతున్నాం. ఏదైతే వాక్ స్వాతంత్రం ప్రజల్లో మనకి ఉండేదో, అసలు కనీసం మాకు ఇది జరుగుతుంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవడానికి ముందుకొచ్చినా కూడా అరెస్టులు చేస్తున్నారు, ఇంత దౌర్జన్యంగా బిహేవ్ చేస్తున్నారు. అటు ఢిల్లీలో బీజేపీ చూస్తే అట్లానే ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ చూస్తే ఇట్లానే ఉంది. కాబట్టి చాలా అరాచకమైన పాలన జరుగుతుందండి. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ప్రజలు డెఫినెట్ గా దీన్ని తిప్పి కొట్టే రోజులు ముందున్నాయి. యంగ్స్టర్స్ కి ఏం చెప్పబోతున్నారు మీ ద్వారా? కేటీఆర్ గారు మా యంగ్స్టర్స్ కి యాక్చువల్లీ మాకు ఏదైతే పాలిటిక్స్ లోకి రావాలనుకున్న యంగ్స్టర్స్ కి ఆయన ఒక ఇన్స్పిరేషన్ అండి. నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఆయన ఇన్స్పిరేషన్. డెఫినెట్ గా ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆల్ యంగ్స్టర్స్ మధ్యలో ఆయన ఒక బ్రాండ్ అంతే. కేటీఆర్ అంటే ఒక బ్రాండ్. కేవలం ఒక ఐటీ శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా యావత్ దేశం గుర్తుపట్టే ఒక ఐటీ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కేటీఆర్ గారే. ఆ దేశం అంతా కూడా, ప్రపంచం వ్యాప్తంగా కేటీఆర్ గారు అంటే ఏంటో అందరికీ నిరూపించుకున్నారు. ఆయన 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఆయన అంతా నిరూపించుకున్నారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా కేటీఆర్ గారిని అభిమానిస్తారు. కాబట్టి డెఫినెట్ గా యంగ్స్టర్స్ అందరూ ఈ రోజు కేటీఆర్ గారికి డైరెక్ట్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయలేకపోయినా మీ ద్వారా, మీడియా ద్వారా, అలాగే వాళ్ళ మనసుల్లో అందరికీ కూడా కేటీఆర్ గారికి 50th బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే జరుగుతుంది. మరి మీకు ఎలా తెలిసింది? ఎలా తెలవడం అంటే, నేను కూడా బీఆర్ఎస్ లీడర్ అన్నమాట. సో ఏంటంటే, స్టూడెంట్ కు చాలా వరకు అన్యాయం జరుగుతుంది. పాపం తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు ఎంత బీద పరిస్థితిలో ఉన్న పిల్లలకు చదివించాలని వాళ్ళ కోరికలు ఉంటే, ఇక్కడనేమో ఇవి పిల్లలకు చాలా అన్యాయం జరుగుతున్నది. దాని మూలానని కేటీఆర్ గారి బర్త్డే ఉన్న సెలబ్రేట్ ఉన్నా కూడా చెయ్యకుండా ఇటువంటివన్నీ చేస్తే పాపం వాళ్లకు ఇది అయిపోతుంది. మేము ఇప్పుడు సంతోష కార్యక్రమాలు చేసుకునేటట్టు లేదు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తే మన భవిష్యత్తు, వాళ్ళ గురించే మనం ఉండేది. దాని మూలానాన్ని ఈ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది అనమాట. బ్లడ్ డొనేషన్ అంటే ఈ డొనేషన్ ఎవరికి అన్నట్టు, ఎవరికి, ఏ హాస్పిటల్ కి? ఏ హాస్పిటల్స్ అని అంటే, ఇప్పుడు కొంతమంది బ్లడ్ కొనే పరిస్థితిలో లేరు. క్యాన్సర్ వాళ్లకు, క్యాన్సర్ హాస్పిటల్ కు, ప్లస్ ఇంకొకటి వేరే బీద పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని ఈ కార్యక్రమాన్ని ముందుగా సహాయాన్ని మేము అందిస్తాం. అంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు, పోయినసారి మీకు ఎలా ఉంది, ఇప్పుడు వచ్చినాక కాంగ్రెస్ వారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ పరిపాలన అంత శూన్యమే అమ్మా. ఎలా చెప్తున్నారు అంటే, ఇప్పుడు మేము చెప్పడం కన్నా మీకు చాలా తెలవాలి. ఏంటంటే ఏదైనా కూడా దేని గురించి మాట్లాడాలన్నా కూడా ఏ స్పందన లేదు, మెయిన్ ఇంపార్టెంట్ స్పందన లేదు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిదానికి మేము ఫైట్ చేసే రైట్స్ ఉండే అన్నమాట. ఇప్పుడు ఫైట్ చేయాలన్నా కూడా ఏమన్నా అంటే కేసులు బుక్ చేయడము, వీటికే సరిపోతుంది. మీరు బీఆర్ఎస్ పార్టీ అని అలా చెప్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ కాదమ్మా, నేను యాజ్ అ బీఆర్ఎస్ పార్టీ కాదు, నేను సోషల్ వర్కర్ గా చెప్తున్నాను. ఏంటంటే ప్రతి దానికి కూడా ఏదో ఒక వంక పెట్టడమే అన్నమాట. వాళ్ళ పని ఇంకేమీ లేదు. కొన్ని కార్యక్రమాలు చేస్తారు అని అంటే అవి చేసేదానికి కూడా వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ వర్షన్ చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఎలా ఉన్నది ఇప్పుడు కొత్తగా వచ్చినాక?
ఆ ఎమ్మెల్యే గురించి అయితే మనం ఏం మాట్లాడలేమమ్మా. ఆయన చేసుకునే పనులు ఆయన చేసుకొని వెళ్ళిపోతున్నాడు, కానీ మేము ఎమ్మెల్యేస్ గురించి ఏం మాట్లాడేది లేదు. ఇందు గురించి అంటే మేము ఇప్పుడు చేసే కార్యక్రమం గురించి మాట్లాడుతాం, ఎవరి గురించి మేము కాంట్రవర్సీ చేసేది లేదు.